నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే విజయవాడ నుంచి నాగూర్ నాగపట్నానికి 40 మంది టూరిస్టులతో బయలుదేరింది. అయితే కొడవలూరు మండలం గండవరం గ్రామానికి వద్దకు వచ్చేసరికి బస్సుని రోడ్డు పక్కన ఆపగా అదే సమయానికి చీమకుర్తి నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనక వైపు నిలబడి ఉన్న సింగరి బాబురావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొడవలూరు పోలీసులు గాయపడిన వారిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. దెబ్బ తగిలింది. ఈరోజు తెల్లవారుజామున కొడవలూరు మండలం గండవరం హైవే సమీపంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి వేళాంగిణికి వెళ్తుంటే మధ్యలో వాళ్ళు పాప వామిటింగ్ చేసుకుందని రోడ్ సైడ్ ఆపి కొంచెం పబ్లిక్ కూడా కింద దిగి ఉన్నారు. అదే సమయంలో వెనక వైపు నుంచి చీమకుర్తి నుండి చెన్నై పోర్టుకి వెళ్ళేటువంటి ఒక లారీ బస్సును చూసుకోకుండా వెనక వైపు నుంచి గుద్దేసింది. దీంతో ఈ బస్సులో సంబంధించినటువంటి బాబురావు అనేటువంటి ఒక వ్యక్తి బయట లారీ కుదరం వల్ల స్పాట్లో చనిపోయాడు. ఇంకా సుమారు 10 మంది వరకు కూడా ఇంజరీస్ అయినాయి. దెబ్బలు తేలిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. ఉన్నటువంటి బాధితులందరినీ కూడా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లి అక్కడి నుంచి వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చడానికి పోలీసు వారు మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.